మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈసారి న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని హైదరాబాద్ మహానగరం సిద్ధమవుతోంది. ఇంతలోనే నగర పోలీసులు న్యూ ఇయర్ ఆంక్షలు అంటూ ప్రశాంతమైన వాతావరణంలోనే వేడుకలు నిర్వహించుకోవాలని చెప్పారు. వేడుకలు నిర్వహించే బహిరంగ ప్రదేశాలు, రెస్టారెంట్లు, పబ్బులు, బార్లు రాత్రి 1 గంట వరకు మూసివేయాలని తెలిపారు. న్యూ ఇయర్ సంబరాలను నిర్వహించాలని నిర్వాహకులు 10 రోజుల ముందుగానే అనుమతులు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఈవెంట్లో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ సిబ్బంది తప్పనిసరిగా ఉండాలని నగర పోలీసులు ఆదేశించారు. అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వేడుకల్లో శబ్ద తీవ్రత 45 డెసిబెల్స్ కంటే ఎక్కువ ఉండకూడదని తెలిపారు. వేడుకల్లో కెపాసిటీని మించి పాసులు ఇవ్వొద్దని నిర్వాహకులను హెచ్చరించారు. వేడుకల్లో పాల్గొనే వారికి పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని తెలిపారు. లిక్కర్ వినియోగించే వేడుకల్లో మైనర్లకు అనుమతి లేదన్నారు. వారిని అనుమతిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నూతన ఏడాది వేడుకల్లో పాల్గొనేవారు డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనం నడిపితే 10,000 వరకు జరిమానా లేదా 6 నెలలు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దవుతుందని అన్నారు.